ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో ఎలిజిబిలిటీ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకున్న వాళ్ళు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో మీరు ఎక్కువ మంది కామెంట్ చేసి ఎక్కువ లైక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 107 వేకెన్సీని అయితే ఫిల్ చేస్తున్నారు. దీనిలో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ అదేవిధంగా 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి అప్లై చేసుకునే విధంగానే మనకి ఎక్కువ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా మన ఇక్కడ ఎల్డీసీ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 27 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకు ఫస్ట్ వన్ మీరైతే చూడవచ్చు. అదేవిధంగా లాస్ట్లో కనుక చూసినట్లయితే MTS వేకెన్సీస్ 20 ఉన్నాయి. సో ఎక్కువ వేకెన్సీ ఉన్నటువంటి పోస్టులు ఇవే కనుక వీటి గురించి అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాయి కూడా మనకు MTS విభాగంలో 10 వేకెన్సీస్ 9 వేకెన్సీ అని చెప్పేసి సఫాయి వాళ్ళ కావచ్చు, ఇట్లా లష్కర్ కావచ్చు, ఇట్లాంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ పోస్టును బట్టి అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఏజ్ లిమిట్ విత్ రిలాక్సేషన్తో కలిపి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 18 to 25 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళైతే 18 to 30, ఇక OBC వాళ్ళైతే 18 to 28 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక PHP క్యాండిడేట్స్కి అయితే ఇంకా అదనంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు PDF కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విభాగంలో చూసినట్లయితే మనకు మొదటగా లోయర్ డివిజన్ క్లర్క్ LDC విభాగంలో కనుక చూసుకుంటే మనకు లెవెల్ 2 ప్రకారం శాలరీ అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. అంటే దాదాపు మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ 25,000 వరకు అయితే శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేటువంటిది ఉండాలి. అంటే మీకు కంప్యూటర్ పైన టైపింగ్ అనేటువంటిది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 35 words per minute అనేటువంటిది కొట్టేటువంటి ఆ సామర్థ్యం ఉండాలి. లేదంటే హిందీలో అయితే 30 words. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడగట్లేదు. జస్ట్ మీకు ఆ టైపింగ్ స్కిల్ అనేది ఉంటే సరిపోతుంది. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా మీరు వీటికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఇక్కడ కొన్ని ఇంకా కార్పొరేటర్ లాంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కాకపోతే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వీటికైతే చెప్పట్లేదు. సో మాక్సిమం ఈ వేకెన్సీస్ అన్ని 10th క్లాస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక MTS ఉద్యోగాలకు సంబంధించి కూడా మినిమం స్టార్టింగ్ శాలరీ మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 25,000 వరకు అయితే రావడం జరుగుతుంది. దీనిలో మీకు MTSకి సంబంధించి ఇట్లా చాలా రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. లష్కర్ కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, సఫాయి వాళ్ళ కావచ్చు, ఇలా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ జస్ట్ మీరు 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఏదైనా బోర్డు నుంచి మీరు 10th క్లాస్ పాస్ అయినట్లయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది లేకున్నా కూడా వీటికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఫైర్మెన్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒకే ఒక వేకెన్సీస్ ఉంది. వీటికి కూడా 10th క్లాస్ అనేటువంటి పాస్ అయినటువంటి అభ్యర్థులు ఇంకా వాటితో పాటుగా కొన్ని స్కిల్స్ అయితే ఇక్కడ మనకు అడగడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటుగా మనం వీటికి ఏ విధంగా అప్లై చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది కనుక చూసినట్లయితే మనకి ఇవన్నీ గ్రూప్ C సివిలియన్కి సంబంధించినటువంటి పోస్టులు. మీరు ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ C డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నాసిక్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మీరు ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సినటువంటి అడ్రస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎట్లా అప్లై చేయాలి, సో ఆ ఎన్వలప్ కవర్ మీద ఎటువంటి డీటెయిల్స్ రాయాలని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్టుకు రాస్తున్నారో ద కమాండెంట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా అయితే మీరు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్కి అయితే మీరు వితిన్ 30 daysలో అయితే పంపించవలసి ఉంటుంది. మనకు ఇది ఈ వారం వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ చేశారు కనుక వితిన్ 30 daysలో దీనికి సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్స్ చేరే విధంగా మీరైతే పంపించవలసి ఉంటుంది. సో ఇక్కడ ఆ ఫోటో మీరు ఏమేమి పంపించాలనేది కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో మీరు మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అని చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మార్క్స్ షీట్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో చేస్తున్నారో 10th అయితే 10th, ఇంటర్మీడియట్ దానికి సంబంధించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, 5 రూపీస్ స్టాంపు, ఇట్లా చాలా రకాల అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. వీటన్నింటిని ఒకసారి చూడండి, క్లియర్గా చదివి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్కి అయితే మీరు పంపించవలసి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ వీటి యొక్క సెలెక్షన్ ప్రాసెస్ కనుక మనం చూసినట్టయితే మీరు వీటికి పంపించిన తర్వాత వాటిని షార్ట్ లిస్ట్ చేసి ఒక లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది వాళ్ళ వెబ్సైట్లో. తర్వాత వారికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అనేటువంటిది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. బోత్ లాంగ్వేజ్ అని చెప్పేసి హిందీ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక సిలబస్ కనుక చూసుకుంటే ఆ ఎగ్జామ్ అనేటువంటి రిటన్ టెస్ట్ అనేది 2 hours కండక్ట్ చేస్తారు.
సో జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఇంగ్లీషు, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, స్కిల్ టెస్ట్కి సంబంధించి ఒకవేళ మీరు ఎల్డీసీ లాంటి పోస్ట్కి అప్లై చేస్తే స్కిల్ టెస్ట్ కూడా చూస్తారు. సో వాటికి సంబంధించి ఇక్కడ టైం అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2 అవర్స్లో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అంటే ఇది ఒకవేళ పిహెచ్పి క్యాండిడేట్స్ లాంటి వాళ్ళు ఉంటే సో వారికి ఈ రూల్స్ అయితే వర్తిస్తాయి. అండ్ 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే నెగిటివ్ మార్కింగ్ కూడా మీకు ఉంటుందని చెప్పేసి అయితే దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఈ పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసి వీటిని ఫిల్ చేసి అయితే మీరు విత్ ఇన్ ద టైం వీటికి అయితే పంపించవలసి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలి అనుకుంటే కంపల్సరీ వీడియోని లైక్ చేసి ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే నేను వీడియో కూడా అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇది మనకు ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ కావడం జరిగింది. సో విత్ ఇన్ 30 డేస్లో మీరు దీన్ని అయితే పంపించాల్సి ఉంటుంది. సో కంపల్సరీ సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.